మంత్రాలకి చింతకాయలు రాలుతాయి అన్న మాట ఎక్కడ విన్నారండి మీరు? నేనైతే ఒక దగ్గర విన్నానండి. చెప్పమంటారా నన్ను ఆ స్టోరీ ఏంటో? సరే అయితే స్టోరీ చెప్పేస్తాను వినేయండి, ఇంకెందుకు లేటు. అయితే ఒకరోజు నేను స్కూల్కి వెళ్తాను కదా, డైలీ వెళ్ళేటప్పుడు ఏమైందంటే స్కూల్లో ఒక అబ్బాయి సరదాగా జస్ట్ ఇలా తోసాడనమాట. తోయడంతో బెంచ్కి వెళ్ళి తగిలేసింది నా కాలు. తగలగానే నొప్పి నొప్పి ఎంత ఏడ్చానో, అయినా సరే నొప్పి తగ్గలేదు. ఇంకా అలానే కుంటుకుంటూ ఇంటికి వెళ్ళాను. మన అమ్మలేంటి, ఎక్కడ నొప్పి ఉన్నా మన ఫేస్ ఎలాగున్నా కనిపెట్టేస్తారు. అలానే నేను కూడా మా అమ్మకి దొరికిపోయాను. దొరికిపోతే మా అమ్మేమో ఒక పెద్ద ఆవిడ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్తే ఆవిడేమో మంత్రాలు చదివి నాకు, అంటే సూది ఉంటుంది కదా, సూదితోటి ఇలా మొత్తం బాడీ అంతా ఇలా చేసి దాని తర్వాత ఒక కషాయం ఇచ్చారనమాట. కషాయం తాగేసి ఇంకా 3 రోజులు నువ్వు రావాలమ్మా ఇలానే అని చెప్పారు. నేను కూడా సరే బామ్మగారు అని చెప్పి, ఎలానో ఇంటి పక్కనే కదా అని చెప్పి డైలీ వెళ్ళడం మొదలుపెట్టాను నేను. అలా 4 డేస్ అయింది. ఏం మాయో ఏం మందో తెలియదు కానీ నిజంగా తగ్గిపోయిందండి. ఏంటి మాయ, ఎందుకు ఇలా తగ్గిపోయింది అని అయితే ఆలోచిస్తూ ఉన్నాను నేనైతే. ఆ తర్వాత ఒకరోజు ఆ బామ్మగారి దగ్గరికి వెళ్ళి అడిగాను, బామ్మ నువ్వేం చేసావు, నాకు 4 డేస్లో తగ్గిపోయింది, అసలు మంత్రాలు అవి కూడా నాకు కూడా నేర్పించవచ్చు కదా అని అడిగాను. అయితే చెప్తాను విను అని చెప్పి చెప్పడం స్టార్ట్ చేశారు ఆ బామ్మగారు. ఆ బామ్మగారు చెప్తుంటే నేను ఇంకేదో అనేసుకున్నానండి బాబు. చూస్తే అక్కడ ఏమీ లేదు. మనం ఏదైతే చెప్తామో అదే అవతల వాళ్ళు నమ్ముతారు కదా, అలానే నేను కూడా దాన్ని నమ్మి నేను ఇలా చేయడం మొదలుపెట్టాను. నీకు ఇచ్చింది ఏదో కాదు, జస్ట్ తులసాకుల వాటర్. బామ్మని అడిగాను నేను. ఆ తర్వాత నువ్వు మంత్రాలు చదవలేదు, ఆ కషాయం కూడా ఏమీ కలపలేదు, బట్ నాకు ఎలా మాయమైంది నా కాలుకి నొప్పి అని అడిగాను. అడగగానే మా అమ్మ అన్నది, నీలో ఉన్న కాన్ఫిడెన్స్ అది మాయమయ్యేలా చేసింది. నువ్వు ఎప్పుడు కూడా నాకు నొప్పి 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 అంటే నొప్పిగానే ఉంటుంది, అబ్బా నాకు ఈ నొప్పి లేదు ఏమీ లేదనుకుంటే ఏమీ ఉండదు, మనం ఆలోచించే విధానం బట్టి మన బాడీలో పార్ట్స్ కూడా పనిచేయడం మొదలవుతాయి అనేసి అన్నది. నాకు కూడా అదే కరెక్ట్ అనిపించింది. మరి మీకేది కరెక్ట్ అనిపించింది? సరే, నా వీడియోస్ని లైక్ చేసి సపోర్ట్ చేయొచ్చు కదండి. సరే అయితే ఇంకో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. సరేనా? బాయ్ బాయ్.